జగన్ అంబటి జోగి రమేష్ ను రెచ్చగొట్టారని అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. ఇక తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ చేశారు కాబట్టి జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పోలీస్ యాక్ట్ 30ని జగన్ ఎలా ఉల్లంఘించారని, లా అండ్ ఆర్డర్ ను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అసెంబ్లీకి రా, చర్చ చేద్దాం. లా అండ్ ఆర్డర్ అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా చర్చ చేద్దాం రా. మీ అరాచకాల గురించి చర్చ చేద్దాం రా. మీ దోపిడీ గురించి చర్చ చేద్దాం రా అసెంబ్లీకి. మీరు దోపిడీ చేశారు కాబట్టి, అరాచక పాలన ఇచ్చారు కాబట్టి ఈరోజు అసెంబ్లీ రావడానికి మీరు భయపడుతున్నారు. ఈరోజు అసెంబ్లీ రావడానికి మీరు సిగ్గుపడుతున్నారు, భయపడుతున్నారు. మొఖం జల్లకని మీరు అసెంబ్లీకి రావటం. జంగిల్ రాజు పాలన ఎవరిది? నీది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో నీది జంగిల్ రాజు పాలనగా, తుగ్గక్ పాలనగా, అరాచక పాలనగా, దోపిడీ పాలనగా దేశంలోనే పేరుంచింది. రాష్ట్రాన్ని అప్రదిష్ట పాలు చేశావు నీ పాలన. మళ్ళీ అధికారులకు వస్తారా? ఏది ఇక ఈ 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి వచ్చేది మనమే అంటావా? 3 ఏళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి, 3 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు కళ్ళు మూసుకున్నా నువ్వు అధికారంలో రావు. నువ్వు చేసినటువంటి పాపాలు, ద్రోహాలు ప్రజలకి పొర్లు దండాలు పెట్టినా, 10 జన్మలు ఎత్తినా మళ్ళీ నీకు ప్రజలు అధికారం ఇవ్వరు. అవకాశం చూశారు.